కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అహంకారం, అభద్రతాభావం, తీవ్ర నిరాశతోనే రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు, తప్పుడు ప్రచారాలకు దిగజారుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల దయాదాక్షిణ వల్లేమీ కాదు. నేను అమర్పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీకి వెళ్లాను. రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలంగాణ ప్రజలకు, నా నియోజకవర్గానికి, నా పార్టీకి మాత్రమే నేను జవాబుదారిని అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ప్రెస్ క్లబ్ అయినా లేదా అమరవీరుల స్తూపం ముందైనా సరే నేను చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తాను తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా అడ్డుకున్నానని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తారని, దీనిపై సీనియర్ జర్నలిస్టుతో కమిటీని వేసి విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మెట్రో ఫేజ్ 2 పై సీఎం చేసిన ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తుమ్మిడిహట్టి అపాయింట్మెంట్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆధారం లేని ఆరోపణలు మానేసి పద్ధతిగా, అధికారికంగా అపాయింట్మెంట్ కోరాలని సూచించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అవినీతి తప్పుడు నిర్వహణలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశాయని కిషన్ రెడ్డి విమర్శించారు. పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టుతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఇక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదిక నేను కట్టుబడి ఉంటాను. రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మీలాగా చిల్లర మాటలు మాట్లాడండి. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు, తాటాకు చప్పులకు కూడా వెన్ను తిరిగే వ్యక్తిని కాదు. ఈ రోజు ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో మీరు తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారో వాటి మీద చర్చకు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నా. ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తావా, లేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు వస్తావా? నేను సిద్ధంగా ఉన్నా. ఈ రోజు ఏ గ్యారంటీ అమలు చేశావని అడుగుతా ఉన్నా.